హాయ్ హలో నమస్తే, నేను అలీ. మరొక ప్రాపర్టీతో మేము అలవాట్లో పొరపాటు ప్రాపర్టీ వీడియోలో కాదు, ఇది మీ టైగర్ మాయ వీడియోనే, టైగర్ మాయ ఛానలే. ఏంటంటే చాలా ట్రాజడీ జరిగింది. ట్రాజడీ అంటే చాలా బాధాకరం మీ అందరికీ, నాకు కూడా. నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఏంటంటే టైగర్కి వాళ్ళ బ్రదర్కి తిరిగి చెప్పుకోలేని బాధంతా వచ్చేసింది. అది మీతో ముగ్గురం కలిసి షేర్ చేసుకుంటాం. ఒకసారి వీడియో లోపలికి వెళ్ళిపోయి ఒకసారి ఒక చోట పెట్టేసి మీతో మాట్లాడతాం, ఓకేనా? బాయ్. ఎడుతున్నాను మొక్కండి. ఇక్కడ వీళ్ళిద్దరు పాపం నాకు నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినొద్దురా అన్న బిర్యానీలు వదల్లా, చికెన్లు వదల్లా, రొయ్యలు వదల్లా, పీతలు వదల్లా, ఇలాంటి రకరకాల జీవాలను హింసించడం వల్ల ఇంకేమైనా వినపడుతుందా? నీ సౌండ్లు చేయ మాకు కాదు, పచ్చి బూతులు తిడుతున్నారు వీడియో చూసేవాళ్ళు. పచ్చి బూతులు వద్దు తిట్టమాగండి, ప్లీజ్ అర్థం చేసుకోండి, వీళ్ళ బాధలను అర్థం చేసుకోండి. మీకు చూపించాలన్న ఆతృతలో వీళ్ళ కడుపుని కుళ్ళబెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రే, ఇది ఎమోషనల్ వీడియో, సెంటిమెంటల్ వీడియో రా. నువ్వు కామెడీ చేసేస్తావేంట్రా? ఎలా నవ్వాలనిపిస్తుందిరా మమ్మల్ని ఇద్దరిని పరిస్థితిలో చూసి. నేను ఇదే పరిస్థితిలో వచ్చి ఇక్కడ 8 రోజులు ఉన్నా కదన్నా, అందుకు. మాయా, విషయం ఏంటంటే మన టైఫాయిడ్ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కదా. దానికి ముందు మా తెపాలంగాడికి వచ్చింది టైఫాయిడ్. వీడి ఇంటికి వెళ్ళిపోయాడు సైలెంట్గా. మళ్ళీ మా ఇంటికి వచ్చాడు, అప్పుడు బాగానే ఉన్నాడు. డేట్లు చూసుకోండి పాప. 12వ తారీఖు నుండి మొదలు వీళ్ళకి భజన. ఇది 12 కాదురా, ఇది కాకతీయదురా. హిమాలయ ఏంటది, హిమగిరి హాస్పిటల్. హిమగిరి అక్కడ ఉంది బయట. అదంతా ఎందుకులే కానీ, అయితే టైఫాయిడ్ వచ్చింది, తగ్గిపోయింది. డాక్టర్ని అడిగాను, సార్ నాన్ వెజ్ తినొచ్చా అంటే, నీకు పెద్ద ఏం లేదమ్మా, బ్లడ్లో లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటి ఏం పర్లేదు, తినేచ్చు అన్నాడు. పంది ఉంది కదా, పంది మొదలెట్టింది. ముగ్గురు తినేసాం ఇష్టం వచ్చినట్టు, బాగానే ఉంది. తోలా తిట్టండి, పర్లేదు, మీరు తిట్టడంలో తప్పేమీ లేదు. నాలాంటి తప్పుడేదో తిట్టాలి మీరు. నేను చేసిన అదో పనులు మీరు ఎవరు చేయకుండా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాం మేము. అయితే టైఫాయిడ్ తగ్గింది, ఎక్స్ట్రాలు కొద్దీ క్రికెట్ ఆడడానికి వెళ్ళా, అంతే. తర్వాత రోజు ఫుల్ బాడీ పెయిన్స్. నేను ఎక్సర్సైజ్ చేశాను. మొన్న లైవ్ పెట్టాం కదా, లైవ్ ఇంకెవడం చూడకపోతే చూడండి. ఆ లైవ్లో మధ్యలో నుంచి తేడా వచ్చింది, ఇద్దరు తేడా వస్తుంది. ఆ రోజు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా వేయకూడదు అన్న బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వేసా. తర్వాత రోజు కొంచెం బాడీ పెయిన్స్ తగ్గినాయి. ఆ రోజు రాత్రి మా ఇద్దరికి ఫుల్ ఫీవర్. ఎంత ఫీవర్ అంటే మా అమ్మ ఇక్కడ పడుకున్న అటు ఇటు నడుస్తుంటేనంట, మా ఓడ పక్కన దివాన్ కట్ మీద పడుకున్నాడు, నేను ఇక్కడ పడుకున్నా. అగ్నిగుండం పక్కనే నడుస్తే ఎలా ఉంటుందో అలా ఉందంటే. అసలు మాకు అసలు ఏం తెలియట్లేదు, స్పర్శ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కళ్ళు తేలేసేస్తున్నాం. తర్వాత రోజు పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ హాస్పిటల్లో అంటాడు, ఏయో టెస్టులు రాసి ఇచ్చి ఈ రోజు తగ్గకపోతే రేపు జాయిన్ చేసేయాలి, ఇదిగోండి ఈ టాబ్లెట్లు వాడండి అని చెప్పి 103.4 జ్వరం. ఆ రోజు ఆడికి నాకు 103, ఆడికి 103.4 జ్వరం. ఇలా కాదురా అని చెప్పేసి వెంటనే టెస్టులు చేయించారు. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని టెస్టులు చేయించేసాం. బ్లడ్ కౌంట్ ఇవన్నీ చేయించేస్తే ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. అంటే వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికే అయిపోయింది మా సీన్. ఫుల్ నీరసం, తినలేకపోతున్నాం. అంత ఇదైపోతే హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఫ్లూయిడ్స్ అయ్యి ఎక్కించి సిలైన్లు ఎన్ని ఎక్కించిన కాసేపటికి కోలుకున్నాం. నిన్న ఎక్కించాడు అనుకుంటా. నిన్నటి నుంచి పర్వాలా. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతానికి అయితే బేభత్సంగా, మామూలుగా కాదు, మేము వెళ్ళిన హాస్పిటల్లోనే 100 మంది పేషెంట్లు ఉన్నారంట, డెంగ్యూ పేషెంట్లు. ఈరోజు నిన్నైతే చాలా మంది ఉన్నాడు అన్నాడు అతనైతే. 30 కౌంట్కి కూడా పడిపోతుందంట. మాది బ్లడ్ కౌంట్ బాగానే ఉంది, 2,50,000. ఫస్ట్ లో పడిపోయింది. 1,80,000 అలా ఉన్నాయి, పెరుగుతున్నాయి మెల్లగా. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. బొబ్బాస్కాయ, కివి, బొబ్బాస్కాయ ఆకులు రసం, బొబ్బాస్కాయ ఆకు రసం, కివి ఇవన్నీ తింటున్నాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మీరు మాత్రం మేము చేసిన ఏదో పని మాత్రం చేయకండి, బిర్యానీలకు దూరంగా ఉండండి ఫస్ట్. పాపం మా అలీగాడు మాకు జ్వరం అని తెలిసిన వెంటనే తర్వాత రోజు పొద్దున్నే వచ్చేసాడు. లేకపోతే నిజంగా ఈడు పేషెంట్ అయిపోయాడు, నేను పేషెంట్ అయిపోయాను, మా అమ్మ ఒక్కతే ఉంది అనేసి అలాగలా ఓపిక బట్టి అలీగఢ్ రాగానే కొండంత ధైర్యం వచ్చింది మాకు. వచ్చిన కాడి నుంచి బిర్యానీ తింటాను, అది తింటాను, ఇంత తింటాను అని ఆల్రెడీ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాడు. చిచ్చి, పెట్టుకున్నావా లేదా?
అంటే బాధలు మీకు కాదు కదా, మీకు కదా, నాకు కాదు కదా. అదే ఎవడి దాకా వచ్చేదాకా ఆడదా తెలియదురా. వచ్చేసిందన్నా, నాకు వచ్చిన తర్వాత మీకు వచ్చింది. సరే కానీ అవన్నీ మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఏదో ఫోన్ పేలో డబ్బులు వేయండి, గూగుల్ పేలో డబ్బులు వేయండి కాదు. కొంచెం సెంటిమెంట్ ఎక్కువైనట్టుంది, బాగా ఎక్కువైంది కదా. కాదు, చెప్పేది ఏంటంటే మేము చేసిన ఏదో పనులు చేయకండి. బయట డెంగ్యూలు ఉన్నాయి, తిరక్కండి. మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో వాళ్ళందరికీ కళ్ళు మూసుకుని మా టైగర్ మాయకి తగ్గిపోవాలి, మా వాళ్ళ తమ్ముడికి తగ్గిపోవాలి అని చెప్పేసి కొంచెం ప్రేయర్ చేయండి. మా బాగుండాలని కోరుకోండి. ఫస్ట్ వీడికి కూడా పొట్ట తగ్గాలి. మళ్ళీ మేము ఎంతో ముందులాగా పొట్ట తగ్గడం కాదు, పొట్ట బాగుండాలని. ఎందుకంటే ఎక్కువ తినాలి కదా. అది చేసి పెట్టండి మాకు కొంచెం. అంతే కోరుకోగలం, ఇంకేం కోరుకోగలం మిమ్మల్ని. చాలు బాగా ఎక్కువ బయట తిరక్కండి, జాగ్రత్తగా ఉండండి. ఆడోళ్ళతో ఆడ దోమలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డెంగ్యూ తీసుకొచ్చేది ఆడ దోమలేనంట, అది కూడా పగల కొడుతుందంట. అది కూడా కుట్టేదే ఆడదోమన్నా. అవునా? మగవి కొట్టమన్నా. కేజీలు కొడతాయి మగవి పొలాల్లో ఏమోలే. అది కాళ్ళ కింద నుంచో కొడుతుందంట, అది కూడా పగల కొడతాయంట డెంగ్యూ దోమలు. కొంచెం నీళ్ళు, మురికి నీళ్ళు గట్ట ఎక్కువ ఉంటాయి కదా, కుదిరితే దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే దానికి దూరంగా ఉండండి. దోలు తీరిపోతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు. మేమంటే పాపం చూసే పాపం చలేసేస్తుంది. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ హెడేక్ ఉన్న, ఫీవర్ వచ్చిన, ఇలాంటి ఏమైనా సింటమ్స్ ఉన్నా కానీ చూపించుకోండి ముందే. అసలు ఎక్కువ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటే మీరు వెంటనే బ్లడ్ ఏమంటారు దాన్ని, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటాయి. అది ఎంత తగ్గితే అంత రిస్క్. ఏం లేదు మాయా, మీరు హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఫ్రూట్స్ పెట్టి కివి జ్యూసులు కానీ ఇవన్నీ తింటే హాస్పిటల్ నుంచి ఖర్చులు తగ్గుతాయి. నోరు తిన్నవ్వదు, గొంతంతా అదోలా ఉంటుంది. మా సిమ్టమ్స్ చెప్తాం, అది మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ముందే. ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్, కళ్ళు అటు ఇటు తిప్పుతుంటే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి, లైట్గా మోషన్స్, హెవీ ఫీవరు, బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, ఇలాంటి ఇంకేమున్నారా, లైట్గా దగ్గు, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మీరు మెడికల్ షాపుల్లో ట్యాబ్లెట్లు వేసేసుకుంటే తగ్గిపోద్ది అని మాత్రం అనుకోకండి. టెస్టులు చేయించేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి ఇమీడియట్గా. హాస్పిటల్ డాక్టర్ సలహా తీసుకోండి, లేకపోతే లేట్ చేసే కొద్దీ మీకు డబ్బు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి ఒక దరిద్రం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కామెర్లు వచ్చిన ఇద్దరికి ఒకసారి వచ్చింది. దాని తర్వాత ఇది పొంగు చూపుద్ది అంటారు కదా, అది వచ్చిన ఇద్దరికి ఒకసారి వచ్చింది. ఇప్పుడు డెంగ్యూ కూడా ఒకసారి. అదే ఆ దోమ ఇద్దరిని ఒకేసారి కుట్టింది. జంట పక్షులు కాబట్టి వీడియో లైక్ చేయండి, ఎందుకంటే దీని రీచ్ పెరిగితే ఇంకా చాలా మందికి వెళ్ళి వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అశ్రద్ధ చేయకుండా ముందే ఇవన్నీ సరి చూసుకుంటారు. అది మరి విషయం. మాకు డబ్బులు వద్దు ఏమొద్దు, కానీ మీ ప్రేయర్లో తగ్గాలి అని చెప్పి ప్రేయర్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే డూ ప్రే ఫర్ టైగర్ అండ్ హిస్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఫర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. వీళ్ళైతే చెప్పుకోలేరు పాపం, నేను చెప్తున్నా. బాయ్.